శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం నవంబర్ 16 నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు మరి మకర రాశి వారికి ఒక విధంగా లాభస్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం ఒకటి ఏంటంటే అష్టమాధిపతి రవి 11లోకి వచ్చాడు. దానివల్ల ఏమవుతుంది, ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి, ప్రభుత్వ అధికారులు సహకరిస్తారు, ప్రభుత్వంలో ఏమైనా లావాదేవీలు కానీ చికాకులు కానీ ఉంటే అవి మీకు రాణిస్తూ ఉంటాయన్నమాట. అంటే సాధారణంగా జాతక చక్రంలో మరి వాళ్ళు జన్మించినప్పుడు 11వ స్థానంలో రవి ఉంటే జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాలు పరిహారం అవడం జరుగుతుంటుంది. మరి ఇప్పుడు ఈ గోచార ఫలితంలో ఈ మకర రాశి వారికి 11వ స్థానంలోకి రవి రావడం జరిగింది. అంటే మీకు మరి ఎవరైతే రాజు అయితే సాక్షాత్తు సూర్యభగవానుడు 11వ స్థానంలో మీకు వరాలు ఇచ్చే స్థానంలో సిద్ధంగా ఉంటే ఆటోమేటిక్గా అన్ని గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేయాలన్నమాట. ఎప్పుడు ఏ ఆర్డర్ వస్తుందో తెలియదు కాబట్టి అందువలన జాతకుడికి ఇప్పుడు ఈ రవి ఏకాదశ స్థానంలో ఉండగా మీరు చేపట్టినటువంటి ఎటువంటి రాజకార్యమైనా వ్యక్తిగత కార్యమైనా చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది, దాని ఫలితాన్ని కూడా పొందుతారు. అలాగే షష్టాధిపతిగా ఉన్నటువంటి భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు కూడా లాభస్థానంలోకి వచ్చాడు. సో దీనివల్ల ఏంటంటే బుధుడు వ్యాపారకారకుడు, వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. ప్రస్తుతం వస్తున్నటువంటి ఆదాయం కన్నా అదనపు ఆదాయం కోసం మీరు ఏమన్నా ప్రయత్నం చేస్తే అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది. రెండు రకాలుగా, ఒకటి ఏంటంటే షష్టాధిపతి లాభస్థితి వచ్చినప్పుడు ఇది రుణ ప్రయత్నం ద్వారా, ఉద్యోగం ద్వారా, కష్టపడి పనిచేయడం ద్వారా ధనలాభం కలుగుతుంది. భాగ్యాధిపతి అంటే అది అదృష్టం ద్వారా, అంటే మరి మీ పిల్లలు మీకు సహకరించవచ్చు, మీ తండ్రి గారు సహకరించవచ్చు, లేదంటే ఏదన్నా ఒక సంస్థ ద్వారా మీకు ఆర్థిక సహకారం అందించవచ్చు. ఈ విధంగా లాభస్థానంలో 2 గ్రహాలు ఉండడం వల్ల ఇంచుమించుగా రాబోయే 15 రోజులు జాతకుడికి చాలా వరకు ఈ విధమైనటువంటి అదృష్టయోగం, ధనయోగం రావడం జరుగుతుంది. ఇక ఏదైనా ఒక జాతకుడు వచ్చిన ఫలితాన్ని అనుభవించాలంటే దానికి అనుభవించే యోగం కూడా జాతకంలో ఉండాలి. ఇప్పుడు అటువంటి యోగం శుక్రుడి రూపంలో ఈ మకర రాశి వారికి లభించింది. 12వ స్థానంలో శుక్రగ్రహ సంచారం. అంటే 12వ స్థానంలోకి ఏ గ్రహం వచ్చినా కూడా ఆ గ్రహ కారకత్వాల ద్వారా నష్టాన్ని, ఖర్చుల్ని కలిగిస్తూ ఉంటుంది. మరి శుక్రుడు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించే అవకాశం ఉంది. అంటే కంఫర్టబుల్ లివింగు, చాలా సౌకర్యవంతమైన జీవితం, అలాగే విలాసవంతంగా లగ్జరీగా ఉండడం, అన్ని సౌకర్యాలు, అటు భోజన సౌకర్యం, వాహన సౌకర్యం, నిద్ర సుఖం, పడక సుఖం అన్నీ కూడా జాతకుడికి అనుకూలిస్తాయి. మంచి కంఫర్టబుల్గా తన యొక్క సంతోషంగా ఉంటాడు. ఎప్పటిదాకా ఉంటాడు శుక్రుడు అక్కడ? డిసెంబర్ 2వ తారీఖు దాకా. మరి శుక్రుడు ఏకాదశ 12వ స్థానంలో సంచరించడం అంటే దశమాధిపతిగా 1000లో సంచరించడం వల్ల జాతకుడు వృత్తిరీత్యా ఏదన్నా వేరే ప్రాంతంలో స్టే చేయడం, ఎటువంటి సౌకర్యాలు అనుభవించవచ్చు, లేదంటే వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలించవచ్చు. ఈ విధంగా పంచమాధిపతి 1000లో ఉండడం వల్ల జాతకుడు తన యొక్క ఎంటర్టైన్మెంట్, అంటే ప్రతి ఒడికి ఏదో జీవితంలో ఇది చేయాలన్నటువంటి ఆలోచన ఉంటుంది. సో దాని కొరకు జాతకుడు తన సంతోషం కొరకు ధనాన్ని వెచ్చిస్తాడు. అది జోదం అవ్వచ్చు, ఇంకొక వ్యసనం అవ్వచ్చు, ఒక సినిమా తీద్దాం అనుకోవచ్చు, లేదంటే ఏదైనా పార్టీలో పాల్గొనాలనుకోవచ్చు, ఏదైనా ఒక ఎంటర్టైన్మెంటు, లేదంటే ఏదో క్యాసినో, ఏదో బార్ అండ్ రెస్టారెంటో వాటిలో కాలక్షేపం చేయొచ్చు. ఈ విధంగా శుక్రుడు జాతకుడికి ఈ విధమైనటువంటి సౌకర్యాలని, సుఖాన్ని ఇచ్చే అవకాశం ఉంది. అలాగే మరి 2 బాగున్నాయి. కుటుంబ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు గత కొంతకాలంగా వక్రగమనంలో ఉండడం వల్ల కొన్ని అదనపు బాధ్యతలు రావడం జరిగింది. మరి ఈ పక్షం నుంచే శని భగవానుడు కూడా రుజు మార్గంలోకి రావడం వల్ల చాలా వరకు జాతకుడి మీద కొంత ఆర్థికపరమైన ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబ సభ్యులు కూడా ఏదో ఆదాయం ఏర్పడడం వల్ల కానీ, వాళ్ళు ఏదో కారణం వల్ల కుటుంబాన్ని వీడి దూరం వెళ్ళమని జాతకుడికి
ఈ కుటుంబ భారం కొంత తగ్గడం వల్ల, కొంత ఆర్థిక పరంగా కొంత రిలీఫ్ రావడం వల్ల కొంతవరకు దాన్ని తన అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవచ్చు. మొత్తం మీద కొంత ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గింది. ఇక ముఖ్యంగా గురువు పంచమ వ్యయాధిపతుల మధ్య ఉన్న పరివర్తన జాతకుడు తనలో ఉన్నటువంటి టాలెంట్కి సరైనటువంటి గుర్తింపు రావడం జరుగుద్ది. తన జీవితాశయ సందర్భంగా ఏదైతే తను చేయాలనుకుంటాడో అవి ఈ సమయంలో చేయడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే పిల్లల యొక్క వివాహం అవ్వచ్చు, పిల్లల్ని ఉన్నత విద్య కొరకు విదేశం పంపించవచ్చు, లేదంటే పిల్లలకి ఇతను అనుగుణంగా వాళ్ళకి ఏదన్నా ఒక ట్రైనింగ్ ఇవ్వటం, ఒక విద్య నేర్చుకునే విధంగా సహాయపడటం జరిగే అవకాశం ఉంది. ఎక్కువ శాతం వివాహం, విదేశ ప్రయత్నాలు, విదేశానికి పంపడం, దానికోసం ఎక్కువగా జాతకుడు శ్రమపడి తను ఎక్కువగా పాటుపడి కష్టపడి అనుకున్న సాధించే అవకాశం ఉన్నది. సో ఈ గ్రహస్థితి ఈ విధంగా ఉంటే కుజుడు సప్తమ స్థానంలో ఉన్నాడు. ఇది కొంతవరకు మరి కుజుడు బలహీనంగా ఉండడం వల్ల వివాహ జీవితంలో కొన్ని ఎడబాట్లు, ఇబ్బందులు రావచ్చు. వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి భాగస్థుల మధ్య ఎడబాటు రావచ్చు. అలాగే జాతకుడు ప్రస్తుతం ఉన్నటువంటి వృత్తిని విడిచిపెట్టి వేరే వృత్తిలోకి మారడానికి కానీ, తను ఏదైనా వ్యాపార సంస్థలో భాగస్వామిగా ఉంటే ఆ వ్యాపారాన్ని విడిచిపెట్టి వేరే స్వతంత్రంగా చేసుకోవడమో, వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేయడమో జరుగుతుంది. కానీ మొత్తం మీద ఒక కొత్త జీవితానికి ఈ సప్తంలో ఉన్నటువంటి కుజుడు అవకాశాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఆ సప్తంలో ఉన్న కుజుడు అటు దశమాన్ని వీక్షిస్తాడు, లగ్నాన్ని రాశిని వీక్షిస్తాడు, ధనస్థానాన్ని వీక్షిస్తాడు. ఈ సంపూర్ణంగా జాతకుడు యొక్క వృత్తి వ్యవహారాలు, ఆదాయ విషయాల్లో మార్పు రావడం జరుగుతుంది. సాధారణంగా మన గోచార ఫలితాలు దైనందిన జీవితంలో అన్ని విషయాల మీద కూడా వాటి ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. అది సరుకుల యొక్క రేట్లు అవ్వచ్చు, భూముల రేట్లు అవ్వచ్చు, బంగారం రేట్లు అవ్వచ్చు. ఇవన్నీ కూడా గ్రహాలు స్థితిని బట్టి కూడా వాటిలో పెరుగుదల తగ్గుదల రావడం జరుగుతూ ఉంటుంది. మరి గురుగ్రహం ఈ వృషభ రాశిలో సంచరించడం మొదలెట్టిన దగ్గర నుంచి ఈ పసిడి యొక్క విలువ, బంగారం విలువ చాలా వరకు పెరగడం మనం గమనించడం జరుగుతూ ఉంటుంది. సో ప్రస్తుతం ఈ కుజుడు కర్కాటక రాశిలో సహజ చతుర్థ రాశిలో నీచ స్థితిలో ఉండడం వలన భూముల యొక్క విలువ, అంటే భూములు అవ్వచ్చు, స్థిరాస్తులు అవ్వచ్చు, దాని విలువ గతంలో పోల్చుకుంటే కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. అది ఎప్పటి వరకు? కుజుడు కర్కాటక రాశిలో ఉన్నంత వరకు కూడా భూముల యొక్క విలువలు కొంతవరకు కంట్రోల్లో, సామాన్యుడికి అందుబాటు స్థితిలో ఉండే అవకాశం ఉంది. సో దానివల్ల కొన్ని భూ సంబంధించినటువంటి తగాదాలు, చికాకులు కూడా జరుగుతుంటాయి. బట్ ఏదైనా మరి ఈ గ్రహస్థితి మరి అన్ని రాశుల వారికి ఈ సమయంలో మీరు ఏదైనా సొంత గృహం ఏర్పాటు చేసుకోవాలన్నా, మీ యొక్క ఫ్యూచర్లో కట్టుకునే గృహానికి ఏదన్నా ఒక స్థలం, ఖాళీ స్థలం మంచిది కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ గ్రహస్థితి మనకి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా, అంటే బంగారం మీద పెట్టుబడి ఎటు పెట్టచ్చు, భూమి మీద కూడా మీరు, అంటే మీకు వ్యాపార నిమిత్తం కాకుండా సొంత అవసరానికి ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా వరకు ఈ సొంత గృహం కళ నెరవేరే అవకాశం ఉంది. అలాగే సాధారణంగా ఒకరికి ఇంటి స్థలం ఒకటి ఉంటుంది. అయితే దాంట్లో ఇల్లు కట్టాలని చాలా కాలంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎంత డబ్బు వచ్చినా, లక్షలు వచ్చినా, కోట్లు వచ్చినా ఖర్చు అయిపోయి ఉంటాయి, కానీ ఇల్లు ప్రారంభోత్సవం చేయలేకపోతుంటాడు. సో దానికి కారణం కూడా మీరు నిర్మాణం చేద్దామనుకున్నటువంటి ఇంటి స్థలంలో ఏదైనా వాస్తుపరమైనటువంటి దోషం ఉన్నప్పుడు ఏంటంటే మనం అందులో ఇల్లు కట్టలేకపోతుంటాం. సో అందువల్ల ఏంటంటే మీరు ముందుగా మీ యొక్క స్థలంలో గృహం కట్టాలనుకున్నవారు ముందు దాని కొలతలు సరి చేసుకోవాలన్నమాట. అంటే మనకి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ సమాన కొలతలుగా, అంటే యాంగిల్ కానీ, రెక్టాంగిల్ కానీ, స్క్వేర్ కానీ, అంటే స్క్వేరు రెక్టాంగిల్లో ఉంటూ 4 మూలలో ఏ మూల పెరగకుండా మధ్య కొలతలు కూడా సమానంగా ఉండే విధంగా మరి అది సరి చేసుకొని, అలాగే మీకు దక్షిణ భాగం, పడమర భాగంలో సరిహద్దుకి ఏంటంటే మీరు ఏదైనా రేకులతో కానీ, ఏదంటే ఇప్పుడు కట్టిన బ్లూ కలర్ క్లాత్ కానీ మొత్తం 2 భాగాలు క్లోజ్ చేసేయమాట. అంటే అటువైపు నుంచి, అంటే దక్షిణ భాగం నుంచి
పడమర భాగం నుంచి ఎవరన్నా చూస్తూ ఉంటే మన సైట్ మీద వాళ్ళు దృష్టి పడకుండా ఈ 2 దిక్కులు మూసివేసి మీరు తూర్పు ఉత్తర భాగాలు ఓపెన్గా పెట్టుకోవడం వల్ల ఏంటంటే తొందరగా మీకు ఆ గృహ నిర్మాణానికి కావలసినటువంటి సౌకర్యాలు సమకూరి అలాగే ఇల్లు కూడా తొందరగా పూర్తయిపోతుంటుంది. అలాగే కొంతమంది మధ్యలో కొన్ని గృహాలు ఆగిపోతూ ఉంటాయి. అటువంటి వారు కూడా ఈ విధంగా ఈ దక్షిణ పడమరలు మూసివేసి అవసరమైతే ఈశాన్య భాగంలో ఒక వాటర్ ట్యాంక్ ముందుగా టెంపరీగా ఒక పెద్ద గొయ్యి తీసి అందులో నిరంతరం వాటర్ ఉండేలాగా ట్యాంక్ నిర్మించుకుంటే చాలా వరకు సమయానికి ధనం సంపాదించుకుంటూ దొరుకుతూ ఆ గృహం కూడా తొందరగా పూర్తయ్యే అవకాశం ఉంది. అలాగే చాలా వరకు మీరు సొంత ఇల్లైనా అద్దిల్లైనా నివసిస్తున్న వారికి ఎలా ఉంటుందంటే అందులో కూడా వాస్తుపరమైన దోషాలు అంటే ముఖ్యంగా వాయువ్య దోషం కానీ ఆగ్నేయ దోషం కానీ ఉన్నప్పుడు మీరు సొంత ఇల్లు ఏర్పరచుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. అందుకని మీరు ఈ విధంగా ఇల్లు కొనుక్కోవడానికి ఇబ్బంది పడుతుంటే ముందుగా మీ గృహంలో మీరు నివసిస్తున్నటువంటి గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలు సరిచేసుకుంటే అతి తొందరలో మీకు సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంటుంది. స్వస్తి.